నరికేటి శక్తి ఉంటే, నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకెటోడా వాని మనుగడను సాగించువాడా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, జీవకోటికి ప్రాణ భిక్షాన్నిరా. ములకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదలు చీల్చుకొని, ములకనై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, పుట్టేడు కష్టాలు ఓర్చుకున్నా, చుట్టమూలె మిమ్ము చూసుకున్నా, కక్ష గట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోత ఉన్నా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. బతుకంత మీతోటి పయనమైతి, చిదిలోనైనా మీతో కలిసి ఉంటి. బతుకంత మీతోటి పయనమైతి, చిదిలోనైనా మీతో కలిసి ఉంటి. దేవుడు కలిపిన బంధానిగా జన్మంత మీతోడు నేనుంటిగా. తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటి, అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయ్యి మిమ్ము సాదుకుంటి. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, జీవకోటికి ప్రాణ భిక్షాన్నిరా. ఔషధాన్ని దాచిన నా కుమ్మని ఆయుధంగా అందించిన, వేరులో ఔషధాన్ని దాచిన నా కుమ్మని ఆయుధంగా అందించిన, పాడుగాలిని కడుపు నింపుకున్నా, ప్రాణవాయువు మీకు పంపుతున్నా. సేదదిరెందుకు మంచమైన, చేతగాని నాడు చేతి కర్రనైనా, ఇన్ని చేసిన నన్ను మరువకురా. ఊరికే ఊపిరి దియ్యకురా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. మనిషిగనైనా మేలుకోరా, నీ మనుగడ మూలాలు తెలుసుకోరా. ఓ మనిషిగనైనా మేలుకోరా, నీ మనుగడ మూలాలు తెలుసుకోరా. ప్రకృతి పాడుగా నీయకురా, ఈ భూమిని బూడిద చెయ్యకురా. హరితహారానికి నడుము గట్టి, బంగారు తెలంగాణ బాట బట్టి, మొక్క నాటి కుక్కెడన్ని నీళ్లు పోస్తే లెక్కలేని ఫలాలిస్తదిరా. సంపద్దురా నన్ను సంపద్దురా, మీ బతుకుల్లో చీకట్లు నింపద్దురా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా. నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేటోడా మనిషి నా ఒంటిని తాకేటోడా, వాని మనుగడను సాగించువాడా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవ. ఈరోజు జిల్లాలో చేపట్టినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో
జిల్లా పోలీసు చేపట్టిన హరితహారంలో భాగంగా ఈరోజు కాకతీయ క్యాంపస్లో రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ఫోర్త్ టౌన్ మధు గారి ఆధ్వర్యంలో ఈరోజు 350 చెట్లు ఈ క్యాంపస్లో విద్యార్థుల సహకారంతో నాటడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడే మాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ప్రతి స్కూలు ప్రతి కాలేజీ నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి రకాలైన మొక్కలు అవసరమో ఒక లిస్ట్ అవుట్ చేసి జిల్లా కలెక్టర్ గారు పంపడం జరిగింది. అదే విషయంగా అన్ని కాలేజీ స్కూళ్ళ నుంచి కూడా ఈ వాళ్ళకు ఫ్రూట్ బేరింగ్ మొక్కలు కావాలా లేకుంటే ఫ్లవర్ బేరింగ్ కావాలని చెప్పేసి ఒక లిస్ట్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకొని కన్సల్టేట్గా చేసి ఆ కాలేజీలకు ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నదో అట్లాంటి మొక్కలు కూడా కలెక్ట్ చేసి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ సప్లై చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మా దగ్గర దాదాపు నిజామాబాద్ టౌన్లో ఒక 4 లక్షల మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు మన నిజామాబాద్ టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో ఫోర్త్ టౌన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో హరిత హారం కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా అభినందనీయ విషయం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి స్కూలు కాలేజీకి ఫోన్ చేసి మీకు ఎన్ని ఫ్రూట్స్ మొక్కలు కావాలి, ఎన్ని ఫ్లవర్ మొక్కలు కావాలి, ఎన్ని నార్మల్ మొక్కలు కావాలి అనేది ప్రత్యేకంగా అడగటం అనేది వాళ్ళ యొక్క ఉత్సాహానికి మనం పండగలాగా ఈ హరితహారాన్ని జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇట్లా వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడిగి మరీ సప్లై చేస్తున్నారు. చాలా అభినందనమైన విషయం. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇదే విధమైన ప్రోత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం ప్రతి విద్యార్థి కూడా ఒక్కొక్క మొక్క నాటడంతో పాటు దాని రక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి ఇంకా మన సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్పేది ఏంటంటే మన గవర్నమెంట్ వారికి మన జిల్లా కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మన సిఐ గారి ద్వారా ఎస్ఐ గారి ద్వారా చెప్పేది అసలు వచ్చే సంవత్సరం నుంచి ఈ హరితహారంలో ఎవరైతే మొక్కలను బాగా పెంచారో వివిధ రంగాల్లో అది పారిశ్రామిక రంగం కానీ విద్యారంగం కానివ్వండి లేకపోతే ఏదైనా ప్రభుత్వ రంగ వ్యవస్థ కానివ్వండి వీళ్ళందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇస్తే చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పేసి ఇది మన సిఐ గారి ద్వారా ఎస్ఐ గారి ద్వారా పెద్దవారికి చెప్పాలని చెప్పేసి నా యొక్క విన్నపం. ఈరోజు హరితహారం ప్రోగ్రాం కింద మన కాకతీయ కాలేజీలో మొత్తం 350 చెట్లు నాటాను. ఈ కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతాను. ఎంతో మంచి ప్రోత్సాహంతో ఇక్కడికి రావడం మా కోసం ఏర్పాటు చేయడం ఈ చెట్లు నాటించే కార్యక్రమం ప్రతి ఒక్క విషయంలో ప్రోత్సాహంతో కాలేజీ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల కోర్చుకున్నా సుట్టమూల మిమ్ము చూసుకున్నా కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా బతుకంతా మీతోటే పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి బతుకంతా మీతోటే పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు గలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా దేవుడు గలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా తాతాల